సో నిజంగానే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇస్తుంటారు. ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, ఎంపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఈ పొద్దు రేపు సర్పంచ్ అభ్యర్థి కూడా హామీలు ఇస్తారు. కానీ చాలా తక్కువ మంది ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిలబెట్టుకోవడంలో చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో మొదటి వ్యక్తి మదన్ మోహన్ రావు ₹1 జీతం తీసుకుంటా గెలిస్తే అని చెప్పారు. సో అన్నట్టుగానే గెలిచిర్రు. ₹1 జీతం తీసుకుంటూ ఏడాదిన్నర పాటు కంటిన్యూ చేస్తారు. సో ఏంటి ₹1 జీతం కాన్సెప్ట్ ఏంటి? జీతం కాన్సెప్ట్ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మీకు గుర్తుంటుంది అది మనం చిన్నగా ఉన్నప్పుడు ఆయన ₹1 నేను జీతం తీసుకుంటా అని చెప్పిండు. ప్రజలకు సేవ చేస్తా, నేను నా మంచి జీవితాన్ని అంటే ఆ రోజు నటన జీవితాన్ని వదిలేదు రాజకీయాలకు వస్తున్నాను. నేను కూడా ఎందుకంటే రాజకీయాలకు వచ్చింది డబ్బుల గురించి కాదు, అంటే ఎమ్మెల్యే మీద సంపాదించడం ఆర్జన కాకుండా, కమిషన్లు కాకుండా, నా ఎల్లారెడ్డి నియోజకవర్గం అనేది చాలా పేద కాన్స్టిట్యున్సీ. ఈ పేద కాన్స్టిట్యున్సీ గత 40 సంవత్సరాల్లో వెనుక వేయబడ్డది. సో కనుక నేను ₹1 జీతం తీసుకుంటాను. ఎందుకంటే యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్గా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే ఎంప్లాయీకి ఎట్లయితే శాలరీ వస్తుందో ఎమ్మెల్యేకి శాలరీ వస్తుంది కనుక ₹1 జీతం తీసుకుంటా. నేను కమిషన్లు తీసుకోను. నేను కమిషన్లు తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తే నేను అని అఫిడవిట్ మీద కరెక్ట్ 10 రోజుల ముందు నేను అఫిడవిట్ రాసి ప్రెస్ మీట్ పెట్టి, ఆ రోజు షెట్పల్లి సంగారెడ్డి అనే గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి నేను డిక్లేర్ చేసినాను. చాలామంది మాట్లాడారు, ఈయన అట్లా మాట్లాడతాడు, ₹1 జీతం అంటాడు, కమిషన్లు తీసుకుంటాడు, అమెరికాలో బిజినెస్లు అయ్యి అది అని మాట్లాడారు. కానీ ఈ రోజుకి 100% ఆ మాట మీద ఉన్నాను. మొన్న అంటే గత 6 నెలల కిందట నాతో పాటు పనిచేసిన వెంకటి సర్వాపురం గ్రామం గాంధారి మండలంలో చనిపోతే ఇమ్మీడియట్గా పోయి కూడా 4.5 లక్షలు మా కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళ ముందు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పినాను. ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ శాలరీ ఏదైతే వస్తుందో వాళ్ళకి పంపించేస్తాను. ఈ ₹1 జీతం అనేటువంటి కాన్సెప్ట్ కేవలం ప్రజల్లోకి వెళ్ళడానికి మదన్ మోహన్ రావు వేసినటువంటి స్కెచ్ అనుకోవాలా, లేకపోతే నిజంగానే ప్రేమతోటి మదన్ మోహన్ రావు చేసినటువంటి ఒక హామీ లేకపోతే ఒక మాట అనుకోవాలా? ఇది భవిష్యత్తులో కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ పీరియడ్ వరకే ముగిసిపోతుందా? అయితే మంచి క్వశ్చన్ అడిగాం శ్రీశైలం. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఎలక్షన్ గెలుస్తానికి నువ్వు ప్రామిస్ చేస్తావు, ఎలక్షన్ గెలిచిన తర్వాత చాలా మటుకు మర్చిపోతూ ఉంటారు, చాలా మటుకు జరుగుతూ ఉంటుంది. చాలామంది అన్నారు ₹1 జీతం అనేది నేను గెలవడానికి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా నా అపోజిషన్ వాళ్ళు మాట్లాడారు. మరి ఇది సుమారు ఇప్పుడు ఎలక్షన్ నేను గెలిచి 14 నెలలు అవుతున్నది ఎమ్మెల్యేగా. 14 నెలల నుంచి కూడా అదే మాట ప్రకారం ఉన్నాను 100%. ఎందుకంటే నిజంగా నేను గెలవాలంటే ఎమ్మెల్యే అయిపోయినాను. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మర్చిపోవచ్చు, నేను పనులను పట్టించుకోవచ్చు. కానీ అది నా ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏంటంటే రేపు మనం రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ కావాలి, జనాలు అసహించుకునే రాజకీయ నాయకుడు నేను కావద్దు, జనాల్ని సేవకునుగా మారాలని చెప్పి ఒక రాజకీయ నాయకుడు ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు అనగానే ఎమ్మెల్యే అనగానే ఎంపీ అనగానే మస్తు సంపాదిస్తున్నాడు రాబాయ్, ఫుల్ సంపాదిస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, మాకేం చేయలేడు అనేది పబ్లిక్లో ఒక ఫీలింగ్ ఉన్నది. ఆ ఫీలింగ్ని రేపు పొద్దున యువత కూడా రాజకీయాలు రావాలంటే ఒక ఆదర్శంగా ఉండాలన్న ఒక ఉద్దేశం, పేద ప్రజలకు మనం ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే నేను చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనగానే కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఇంకేదో సంపాదించుకోవాలనేటువంటి ఆసక్తి కూడా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ రావు అసెంబ్లీలో సింహం లెక్క గర్జిస్తున్నారు. ఎందుకు మాకు టైం ఇయ్యరు, కాన్స్టిట్యున్సీకి పోతే ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని అని మీరు ఒక రకమైనటువంటి స్పీచ్ చూస్తే అంత చాలా వైరల్ అయింది. సో ఎందుకు అంత అగ్రెసివ్గా అసెంబ్లీలో ఆ మాట అనాల్సి వచ్చింది మదన్ మోహన్ రావు? అయితే అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక వేదిక. నేను ఒక చదువుకున్న వ్యక్తిని, కొన్ని దేశాలు తిరిగినాను, ఆల్మోస్ట్ సుమారు 80-90 దేశాలు తిరిగినాను, బిజినెస్లు చేసినాను. అయితే రాజకీయాలకు ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక వేదిక. ప్రతి ఒక్క నాయకుడికి పార్లమెంట్ ఏదైతే ఎంపీకి వేదిక, అసెంబ్లీ వేదిక. ఇప్పుడు మేము గ్రామాల నుంచి వచ్చిన మా ఎల్లారెడ్డి నియోజకవర్గం కంప్లీట్లీ బ్యాక్వర్డ్ ఉంది. 90% మంది రైతులే ఉన్నారు, సన్నకారు రైతులు, కూలీ రైతులు ఉన్నారు. అక్కడ పట్టాభూముల ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఏమవుతుందంటే వీళ్ళు క్వశ్చనీర్ అంటారు, క్వశ్చన్ మాట్లాడతారు, 2-3 క్వశ్చన్లు కాగానే కంప్లీట్ అయిపోతుంది, వేరే టాపిక్కి వెళ్ళిపోతున్నారు. అయితే అదొక ఫ్రస్ట్రేషన్తో అరే ఎమ్మెల్యేగా ఒక మన కాన్స్టిట్యున్సీ నుంచి పబ్లిక్ ట్యాక్స్ పేడ్ మనీ, పబ్లిక్ పే చేసిన మనీతోని ఈరోజు మనం అసెంబ్లీ నడిపిస్తున్నాము. ఈరోజు మనం అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాము, 15 రోజులు ఎందుకు పెడుతున్నాం అసెంబ్లీ? ఒక చర్చా వేదిక పెట్టి, క్వశ్చన్ పెట్టి, ఒక ఆర్డర్, ఒక చట్టాన్ని చేసేది అసెంబ్లీ కదా, చట్టాన్ని క్రియేట్ చేసేది. మరి అట్లాంటి దగ్గర పర్సనల్గా మాట్లాడుకుంటూ ఇప్పుడు హరీష్ రావు అనే వ్యక్తి ఆయన ఎంతసేపు ఆయన ఇమేజ్ గురించి, మీడియా గురించి తప్ప
అసెంబ్లీలో ఎంతసేపు టైంపాస్ చేసుకుంటే మాకు టైం ఆయన ఒకటే మాట్లాడతాడు బీఆర్ఎస్ నుంచి. ఇంకెవరు కాదు, నువ్వు అవకాశం ఎవరికి ఇస్తున్నావు? వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, మా దాంట్లో ఎమ్మెల్యేస్ ఉన్నారు, మొత్తం టైం అంతా తీసుకుంటున్నావు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసిన. వై షుడ్ వి కమ్ టు అసెంబ్లీ యాజ్ ఎమ్మెల్యే? వీ హ్యావ్ బీన్ ఎలక్టెడ్. మేమేదో నామినేటెడ్ పొజిషన్ నుంచి రాలేదు, మేము పబ్లిక్ ఓటేస్తే గెలిచి వచ్చినాం. ఎవడు భిక్షతో రాలేదు, పబ్లిక్ పెట్టిన భిక్ష. ఇవాళ ఎమ్మెల్యే అనే పొజిషను మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ పెట్టిన భిక్ష. ఏది ప్రజలు ఓటేస్తే నేను వచ్చిన, ఎవరు నాకు నామినేట్ చేయలేదు. నేను అసెంబ్లీకి వచ్చింది ఎవ్రీ రైట్ ఐ హ్యావ్ యాజ్ ఎమ్మెల్యే అని చెప్పినాను. సో ఏమనిపించింది ఆ స్పీచ్ తర్వాత, వైరల్ తర్వాత? నిజంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న సన్నిహితులో కార్యకర్తలో ఏమన్నారు? మదన్ మోహన్కి ఏమైనా అప్లాస్మెంట్స్ వచ్చినాయా మంచిగా? అప్లాస్మెంట్ కాదు, మాకు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ కాదు. నేను ఎయిర్పోర్ట్లో పోయినా ఎక్కడ పోయినా కానీ చాలామంది యువకులు వచ్చి నా ఫోటో తీసుకొని వాళ్ళు అడుగుతున్నారు, సార్ మేము ఎప్పుడు వినలేదు. చాలామంది యువకులు కాదు, అసెంబ్లీలోనే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్, సీనియర్ మోస్ట్ మంత్రులుగా పనిచేసిన, టీఆర్ఎస్ నుంచి పనిచేసిన, ఎందుకంటే మీడియా ఉదాహరణ వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మంత్రులుగా చేసిరు, 25-30 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నారు. వాళ్ళే నా దగ్గరికి వచ్చి, నా బెంచ్ దగ్గరికి వచ్చి నన్ను కొట్టి, మదన్ మోహన్ నువ్వు సూపర్ మాట్లాడినావా, నిజంగా మాట్లాడు, నీ మనసులో ఉన్నది మాట్లాడావు, నిజంగా మేము కూడా అదే ఫీల్ అవుతున్నాం, మేము ఏదైతే గుండెలో ఫీల్ అవుతున్నామో నువ్వు అదే చెప్తున్నావు, నువ్వు అదే చెప్పినావు, ఎందుకు వస్తున్నావు అసెంబ్లీకి, ఈ లొల్లేంది, ఈ కథ ఏంది అని మాట్లాడారు. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మా కాన్స్టిట్యూన్సీలో. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి హిస్టరీ తీస్తే అసెంబ్లీలో ఎవరు ఎమ్మెల్యేస్ మా దగ్గర మాట్లాడలే. గతంలో ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదా? ఒక్కసారి ఏదో మాట్లాడినట్టు ఒక్కసారి కూడా మాట్లాడడం లేదు, అసలు మాట్లాడలే. సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో మీరు ఎంక్వైరీ చేస్తే కూడా ఇవి తొలి వెలుగు నుంచి మీరు అడగండి, అడిగితే చెప్తారు. మా దగ్గర ఇప్పుడు అసెంబ్లీ టైగర్ అని చెప్పేసి నన్ను మా పిల్లలు ఇప్పుడు అంతా వాట్సాప్లలో నా పేరు ఇప్పుడు అసెంబ్లీ టైగర్ చేసేసారు. మదన్ మోహన్ అంటే అసెంబ్లీలో గర్జిస్తాడు, అసెంబ్లీ టైగర్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అయిపోయారంటే ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుందా, టీవీలో మా సార్ ఎప్పుడు వస్తాడా, మా అన్న ఎప్పుడు వస్తాడా అన్నది అంత వెయిటింగ్. ఇప్పుడు తాండాలు అవుతుంది అదే చెప్తారు నాకు. ఇప్పుడు నిజంగా ఇదే మీరు అంటున్నటువంటి, మీకు బిరుదిచ్చినటువంటి అసెంబ్లీ టైగర్ అనేటువంటి ఈ టైగర్ గర్జించినటువంటి గర్జనలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి అక్కడ స్టేట్మెంట్లు కావచ్చు, ఏమైనా రిప్లై వచ్చిందా? ఆదివాసీ బిడ్డలు ఉన్నారు, లంబాడ బిడ్డలు ఉన్నారు, గిరిజన బిడ్డలు ఉన్నారు, అక్కడ రెవెన్యూ నుంచి కావచ్చు, ఇక్కడ అటవీ శాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతు భరోసా లేదు, పట్టాలకు సంబంధించి లేదు, అక్కడ బోర్ వేయాలన్నా, ట్రాక్టర్ దున్నాలన్నా పర్మిషన్లు, కేసులు అని అంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చిందా? మీరు అనుకున్న స్టేట్మెంటు సక్సెస్ అయిందా? 100% చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగాం శ్రీశైలం. ఎందుకంటే ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడే క్వశ్చను. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు పడే కష్టాలు, అటవీ ప్రాంతము అప్పుడు పోయిన గవర్నమెంట్లో ROFR చట్టం కింద వీళ్ళకి పాస్బుక్లు ఇచ్చిండ్రు. పాస్బుక్లు ఇచ్చి ఏంది, వీళ్ళకి పట్టా ఇచ్చేసారు. పట్టా అన్నప్పుడు వాళ్ళ ఓన్ ల్యాండ్ కదా. మరి ఏం ప్రోగ్రామ్ పెట్టినరు, ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, ఇది మా ల్యాండ్ అంటారు, నువ్వు బోర్ వేయద్దు అంటారు, ట్రాక్టర్ వస్తే పట్టుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ట్రాక్టర్ సీజ్ తీసుకుపోయి పెడతారు. బోర్ వేయద్దు అంటే మరి ఎట్లా? నేను అసెంబ్లీ ఏం అడిగినా అంటే మరి ఎట్లా వాళ్ళు మనుబుక్కి బతకాలని అడిగినా. ఎట్లా ఏం చేయమంటావు? నువ్వు ఇచ్చినావు కరెక్టే, పట్టాలు ఇచ్చారు, మీరు ROFR కింద ఇచ్చారు, మరి ఏం చేయమంటావు? పట్టాలు తీసుకొని పట్టాలు ఆ నాలుక మీద గీసుకోవడానికి కాదు కదా పట్టా బుక్కులు. మీ ఇలా పొలాన్ని దాన్ని సాగు చేసుకుని బతుకుతే వాడు బతుకుతాడు కదా. అయితే ఈ విషయం మొన్న మా DFO గారు, కామా DFO గారు చెప్తాను. ఎందుకంటే విపరీతమైన ఇబ్బంది, పొద్దున్న లేస్తే ఇదే కొట్లాట మాకు. వీళ్ళు చేసిన నిర్వాహకం, పోయిన గవర్నమెంట్లో BRS పార్టీ చేసిన నిర్వాహకంతో ఒక్కటి కూడా క్లీన్గా పనిచేయలేదు. అంత ఆగమం చేసేసి పట్టాలు ఇచ్చేసి ఆగమం చేసిరు. వీళ్ళు పట్టుకుంటారు, ట్రాక్టర్ పట్టుకుంటాడు, బోర్ బండి పట్టుకుంటారు. పాపం వాడేదో బోర్ వేసుకుందాం అంటే బోర్ బండి తీసుకొని వస్తారు కదా, బోర్ బండి పట్టుకుంటారు, సీజ్ చేస్తారు. నాకు ఈ ఫ్రస్ట్రేషన్లో నేను క్లియర్గా అడిగితే, మీరు అడిగిన దానికి 100% మన DFO గారు చెప్తున్నారు. నేను ఎలాడిపోతే, సార్ మీరు ఆ రోజు అసెంబ్లీలో అడిగినారు క్లారిటీగా, మాకు ఈరోజు ఆర్డర్ వచ్చింది కలెక్టర్ నుంచి కమిటీ వేసుకోమని, ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కమిటీ వేసుకొని కూర్చొని దాన్ని రిజాల్వ్ చేయాలి. ఇలా మా కాన్స్టిట్యూన్సీ మొత్తం పట్టా భూములు అయితే, పొడి భూములు అయితే ఉన్నాయో అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీ 60-70% అంటే 40-60% వరకు మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, ఎక్కువ తాండాలు ఉంటాయి. సో 100% ఇది అసెంబ్లీ పవర్ అనేది ఇలా చట్టాన్ని మనం రూపొందించుకోవడానికి ఆ రోజు నేను మాట్లాడబట్టుకు ఆన్ రికార్డ్ కదా. అసెంబ్లీలో ఒకసారి మాట్లాడినామంటే లైఫ్ టైంలో రికార్డ్, అది రికార్డ్ ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు ఆన్సర్. ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక క్వశ్చన్, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధి క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు ఆన్సర్ చేయాల్సిందే, రిప్లై రావాల్సిందే. సో రిప్లై వచ్చింది. నాకు ఇలా
ఆ బెనిఫిట్ నాకు కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యేగా నేను ఎలక్ట్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడినందుకు నాకు ఇలా బెనిఫిట్ కనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే నా దగ్గర పేదోళ్ళకి ఆ ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే నేను పొద్దున్న 6 గంటల నుంచి రోజు కొట్లాడుతూనే ఉన్నా. ఆ క్వశ్చన్ను నేను అసెంబ్లీలో అడిగినందుకు ఇలా నాకు రిజల్ట్ కనిపిస్తాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.